అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే, నేను ఉదయశ్రీ. మరి ఇప్పుడు నేరేడు పళ్ళ సీజన్. ఈ పళ్ళ యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఇవి తింటే ఆరోగ్యానికి ఎటువంటి మేలు చేస్తాయి? అలాగే డయాబెటీస్ పేషెంట్స్ వీటిని తినొచ్చా? ఇవన్నీ కూడా డౌట్స్ క్లారిఫై చేసుకుందాం. దీని గురించి మనకు తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు, వంటింటి వైద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు. నమస్తే అండి. నమస్తే. సీజన్ని బట్టి ఫ్రూట్స్ వస్తూ ఉంటాయి కదా, సో చాలా మంది చెప్తూ ఉంటారు ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్ ఆ సీజన్లో మస్ట్గా తినాలి, ప్రతిరోజు తింటే 1 year వరకు కూడా మన బాడీలో మనల్ని అంటే కాపాడుతూ ఉంటాయి, దానికి సంబంధించిన ఏవైతే ఉంటాయో విటమిన్స్ అవన్నీ కూడా అని. ఇప్పుడు నేరేడు పళ్ళ సీజన్ వచ్చింది. సో నిజంగానే సీజన్ వైజ్ సీజన్ ఫ్రూట్స్ తింటే మన బాడీకి ఎట్లాంటి లాభాలు ఉన్నాయి, అలాగే నేరేడు పళ్ళ వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి? ఏ సీజన్లో వచ్చేటువంటి ఫ్రూట్స్ ఆ సీజన్లో ఖచ్చితంగా తినాలి. ప్రకృతి అందుకోసం అని చెప్పేసి ఆ గుర్తు కూడా చేస్తుంటుంది అనమాట. ఆ సీజన్లో వచ్చినప్పుడు ఆ ఫ్రూట్స్ ఇస్తుంటుంది, ఖచ్చితంగా తినాలి కూడా. అలాగే ఇప్పుడు ఈ సీజన్లో నేరేడు పళ్ళు ఇంచుమించు జూలై ఎండింగ్ వరకు కూడా ఈ నేరేడు పళ్ళు మనకు విస్తారంగా దొరుకుతుంటాయి. ఈ నేరేడు పళ్ళ యొక్క ప్రత్యేకత ఏంటంటే, మిగతా పళ్ళకు దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే కింగ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్ ఫ్రూట్స్ అని చెప్పేసి దీనికి పేరు. సో మొత్తం ఫ్రూట్స్ అన్నిటికి కూడా అత్యధికంగా యాంటీ ఆక్సిడెంట్ ఉన్నటువంటి ఫ్రూట్ ఏదైనా అంటే నేరేడు పండు. అది కూడా ముఖ్యంగా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పటి నుంచి ఇంకా క్రమక్రమంగా వర్షాకాలం మొదలవుతుంది. వర్షాకాలం ప్రారంభమైనప్పుడు కానీ వర్షాకాలం క్రమక్రమంగా దీంట్లో ఏం జరుగుతుందంటే, వాతావరణ కాలుష్యము, నీరు కాలుష్యము, ఇట్లా ప్రతిదీ కాలుష్యం కావడం వల్ల, ఆహార పదార్థాలు కాలుష్యము, ఇవన్నీ కాలుష్యం కావడం వల్ల మరి వ్యాధులు కూడా పెరిగిపోతాయి. సో ఈ వ్యాధులు పెరగకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యగా ఈ నేరేడు పళ్ళను మనం ఈ సీజన్లో తీసుకున్నట్లయితే, మీరు ఇంతకుముందే ప్రస్తావించినట్లు ఈ సంవత్సరం అంతా వర్షాకాలంతో పాటు వర్షాకాలం తర్వాత కూడా ఎలాంటి జబ్బులు రాకుండా కాపాడుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా నేరేడు పళ్ళు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, ఈ నేరేడు పండు యొక్క ప్రత్యేకత కాస్త పులుపు ఉంటాయి, కాస్త తీపి ఉంటుంది, కాస్త ఒగరు ఉంటుంది, విచిత్రమైన రంగు ఉంటుంది. సో మిగతా పళ్ళకు దీనికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయన్నమాట. ఇందులో గ్యాలిక్ యాసిడ్ అనేటువంటి పదార్థం ఉండడం చేతనే ఈ ఒగరు గుణం ఉంటుంది అనమాట. అంతే యాంథోసైనిన్స్ ఉండడం చేతనే ఈ కలర్ కూడా డార్క్ బ్లాక్, రెడ్, తర్వాత ఈ యొక్క స్నఫ్ కలర్ కలిసినటువంటి కలర్ ఉంటుంది అనమాట. అంతేకాకుండా దీనికి కోకిలేష్ట అనేటువంటి పేరు ఉందండి. కోకిలలకు చాలా ఇష్టం, కోకిలలకు చాలా ఇష్టమైనటువంటి పండు అనమాట. కోకిలకు చాలా ఇష్టంగా తీసుకుంటారు, అందుకే కోకిలేష్ట అని చెప్పేసి. ఫలేంద్ర అనేటువంటి మరొక పేరు కూడా ఉంది. అంటే ఇంద్ర అంటే రాజు, అంటే ఫలాలకంతా రాజు వంటి దీని. అందుకే యాంటీ ఆక్సిడెంట్ అని ఇంతకుముందే చెప్పాను కదండి. మన వాళ్ళు ఎప్పుడో వేలాది సంవత్సరాల క్రితమే ఫలేంద్ర అనేటువంటి పేరు కూడా ప్రస్తావించడం జరిగింది. ఈ నేరేడు పళ్ళు మరి లావు పళ్ళు దొరుకుతుంటాయి, సన్నటి పళ్ళు దొరుకుతుంటాయి, న్యాచురల్గా దొరికేటి పండ్లు దొరుకుతాయి, హైబ్రిడ్ పళ్ళు దొరుకుతాయి. సో మనకు అందుబాటులో వసతిని బట్టి ఏవైనా తీసుకోవచ్చు. ఇప్పుడు నాటు పళ్ళల్లో అయితే గుజ్జు తక్కువగా ఉంటుంది, హైబ్రిడ్ పళ్ళల్లో అయితే గుజ్జు ఎక్కువగా ఉంటుంది అనమాట. కాబట్టి అందరూ వాడుకోదగినటువంటి దివ్యమైనటువంటి ఆహారానికి సంబంధించినటువంటి ఆహార పదార్థాలు, ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నటువంటి పళ్ళల్లో ప్రధానమైనటువంటి పండు నేరేడు పండు అని చెప్పుకోవచ్చండి. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు వాడుకోవచ్చు, మరి వ్యాధిగ్రస్తులుగా వాడుకోవచ్చు, వ్యాధి లేని వాళ్ళు వాడుకోవచ్చు, బరువు ఉన్నటువంటి వాళ్ళు వాడవచ్చు, బరువు లేని వాళ్ళు వాడుకోవచ్చు, నార్మల్గా ఉన్నటువంటి వాళ్ళు వాడుకోవచ్చు, గర్భవతులు వాడుకోవచ్చు, బాలింతలు వాడుకోవచ్చు. అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఫ్రూట్స్లో ప్రధానమైన ఫ్రూట్ ఏదైనా అంటే ఇదే అని చెప్పుకోవచ్చు. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా వాడుకోవచ్చు అండి. డయాబెటీస్ వాళ్ళు కూడా ఎక్కువ వాళ్ళు రోజుకి ఇంత ప్రమాణం, రోజుకు 10-15 వరకు వాడుకున్నా ఏం కాదండి. ఓకే, అంటే ప్రతిరోజు ఎన్నైనా తినొచ్చు అంటారా? ప్రతిరోజు తీసుకోవచ్చా ఈ సీజన్లో రోజు తీసుకోవచ్చండి. 10 నుంచి 20 వరకు తీసుకోవచ్చండి. అంటే దాదాపు 50 to 75 grams వరకు తీసుకోవచ్చు. కాబట్టి తీసుకునేటువంటి విధానం మాత్రం కొంచెం గుర్తెరిగి తీసుకోవాలి. ఎలాగంటే, ఇప్పుడు ఈ ఫ్రూట్స్ తినేటప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ ఒగరు గుణం వల్ల కానీ ఇతర కారణం వల్ల కానీ గొంతు పట్టేసినట్టు ఉండడము, కొంచెం మొద్దుబారినట్టు ఉండడము, కాఫ్ వచ్చేటువంటి పరిస్థితులు ఉండడము, అసౌకర్యంగా ఉండడము, ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే బాగా నమిలి మింగాలి. కొంచెం సాల్ట్ కూడా చల్లుకుంటారు, అలా చల్లుకోవచ్చా? అది చెప్తానండి. చాలా మంచి ప్రశ్న అడిగారు, అది కూడా చెప్తాను. బాగా నమలాలి,
నేరేడు పండు తినేటప్పుడు బాగా ఎంత బాగా నమిలి లాలాజలంతో ఆ యొక్క ఫ్రూట్లో ఉన్నటువంటి గుజ్జు ఎంత బాగా కలుస్తుందో అంత మనకు బాగుంటుంది అనమాట. బాగా నిదానంగా నమిలేసి మింగాలి. ఎందుకని ఒక పండు బాగా నిదానంగా టైం తీసుకుని బాగా నములుతూ మింగాలి. సో దానివల్ల ప్రాబ్లమ్స్ ఉండవు. ఇంకోటి ఏంటంటే ఆ పండు తినేటప్పుడు కూడా మనం బౌల్లో నేరేడు పళ్ళు తీసుకుంటాము, అందులో మిరియాల పొడి కాస్త ఉప్పు చల్లేసేసి బాగా కలిపేసేసి ఆ విధంగా తయారు చేసుకున్నటువంటి ఆ యొక్క ఫ్రూట్స్ని తీసుకోవాలన్నమాట మనం. సో ఆ విధంగా తీసుకోవడం వల్ల గొంతులో వికారం ఉండడం కానీ, దగ్గు రావడం కానీ, గొంతు పట్టేసినట్టు ఉండడం కానీ ఇలాంటి లక్షణాలు ఉండవు అన్నమాట. సో ఆ పద్ధతిలో తీసుకోవడం వల్ల మరి అది తీసుకున్నటువంటిది కూడా మంచిగా జీర్ణం అవుతుంది. అందులో ఉన్నటువంటి ఈ పోషకాంశాలు కూడా మనకు దేహానికి అన్ని పట్టేదానికి అవకాశం ఉంటుంటుంది. కొన్నిసార్లు ఆ సీడ్స్ కూడా మంచిదని కొంతమంది అది పౌడర్ చేసి వాడుకున్నారు, మరి దేనికో తెలియదు కానీ నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. ఆ సీడ్స్తో ఏమైనా ఉపయోగాలు ఉన్నాయండి? ఔషధంగా ఉపయోగపడతాయండి అవి. దేనికి? ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులకు నేరేడు విత్తనాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే షుగర్ వ్యాధిగ్రస్తుల్లో కూడా ఎక్కువ మందికి బహుమూత్రం పాలియూరియా అంటారు, ఎక్కువ సార్లు యూరినేషన్ వస్తుంటుంది అన్నమాట ఆ బ్లాడర్ వీక్నెస్ వల్ల. అలాంటి పరిస్థితుల్లో నేరేడు గింజల చూర్ణాన్ని కొన్నాళ్ళ పాటు ఉదయము సాయంత్రం ఒక 1/2 స్పూన్ నుంచి 1/2 టీ స్పూన్ వరకు తీసుకోవడం వల్ల మరి షుగర్ వ్యాధి కంట్రోల్లో ఉండడమే కాకుండా ఈ షుగర్ వల్ల ఈ యొక్క బ్లాడర్ ఏదైతే వీక్నెస్ ఉందో ఆ మూత్రాశయ సంచి యొక్క వీక్నెస్ లేకుండా కండరాలను బలోపేతం చేసేసి మూత్రాన్ని ఎక్కువ సార్లు రాకుండా చేసేటువంటి శక్తి కూడా దీనికి ఉందన్నమాట. అంతేకాకుండా ఈ యొక్క దీన్ని మోషన్స్ తగ్గేదాన్ని కూడా వాడుతుంటారండి. నేరేడు విత్తనాలను ఎండబెట్టి పొడి చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా మోషన్స్ అయినప్పుడు ఉదయం ఒక 1/2 చెంచా, మధ్యాహ్నం 1/2 చెంచా, రాత్రి ఒక 1/2 చెంచా పెరుగులో కానీ మజ్జిగలో కానీ కలిపి తీసుకోవడం వల్ల కూడా మోషన్స్ కూడా ఆగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విధంగా అనేక రకాలుగా వైద్యపరంగా కూడా ఈ యొక్క విత్తనాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే, మూత్ర ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది షుగర్ పేషెంట్సే వాడాలా, లేకపోతే వేరే వాళ్ళు కూడా ఇట్లా యూరిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వాడుకోవచ్చండి? చాలా మంచి ప్రశ్న ఇస్తారు. మూత్రం కొంతమందికి ఎలాంటి స్పష్టమైన కారణం తెలియకుండా కూడా బహుమూత్రం వస్తూ ఉంటుందండి. అంటే పాలియూరియా ఎక్కువ సార్లు మూత్రం పోతుంటారు, ఎక్కువ ప్రమాణంలో పోతుంటారు అనమాట. కొంతమందిలో మనం పరీక్షలు చేసినప్పుడు కారణం స్పష్టంగా తెలుస్తుంది, ఈ కారణం వల్ల ఈ ఒక మూత్రం ఎక్కువగా పోతుందని చెప్పేసి. కొన్నిటికి ఏ కారణం ఉండదండి, పరీక్షలు అన్ని నార్మల్గా ఉంటాయి. కానీ ఎక్కువ సార్లు ఉదయం పూట ఎక్కువ సార్లు పోతుంటారు, రాత్రిపూట ఎక్కువ సార్లు పోతుంటారు. కొంతమంది మరి ఉదయం రాత్రి 2 సార్లు ఎక్కువ పోతుంటారు, కొంతమంది ఉదయం పూట ఎక్కువ సార్లు, కొంతమంది రాత్రిపూట ఎక్కువ సార్లు పోతుంటారు. ఏ కారణం వల్ల మూత్రం ఎక్కువ సార్లు పోతున్నప్పటికీ మనకు పరీక్షల్లో స్పష్టంగా తెలిసినప్పటికీ తెలియకపోయినప్పటికీ మరి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల నేరేడు విత్తనాలు మూత్ర వ్యవస్థ మీద చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంకొంతమందికి దగ్గినా కానీ, కొంచెము మామూలుగా గెంతినా కానీ, ఊరికి అంటే యూట్రస్ బ్లాడర్ వీక్ ఉండడం వల్ల వాళ్ళకి కూడా అంతే యూరిన్ పడిపోతా ఉంటుందని చెప్తూ ఉంటారు కంప్లైంట్స్. సో వాళ్ళకి ఇది ఏమైనా పనిచేస్తుందా? ఇన్కాంటినెన్స్ కొంతమందికి ఏంటంటే వాళ్ళ కంట్రోల్ లేకుండా కూడా మీరు అన్నట్లు దగ్గినా, తుమ్మినా, కొంచెం పరిగెత్తినా, కాస్త స్పీడ్గా నడిచినా కూడా ఆ బ్లాడర్లో వీక్నెస్ ఉండడం వల్ల టక్కున యూరిన్ పాస్ అవుతుంటుంది అనమాట. సో ప్రథమ స్టేజ్లో ఉన్నప్పుడు ఆ మూత్రాశయ ఖండాలను బలోపేతం చేసేసి ఆ సమస్య తగ్గేందుకు కూడా ఈ నేరేడు విత్తనాల యొక్క ఇది పనిచేస్తుంది. సో ఇంకొకటి ఏంటంటే ఈ నేరేడులో పండ్లలో ముఖ్యంగా పోషక విలువలు ఎక్కువ ఉంటాయండి. కాల్షియం ఉంది, ఐరన్ ఉంది, మెగ్నీషియం ఉంది. సో ఇలాంటి అనేక రకాలైన పోషకాలు, కొన్ని రకాలైన బి కాంప్లెక్స్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, సి విటమిన్ ఉంది, ఇలాంటి అనేక రకాల పోషకాంశాలు ఉన్నాయి. కాబట్టి ప్రత్యక్షంగా పరోక్షంగా మరి దేహ పోషణకు ఉపయోగపడమే కాకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, మాకు నేరేడు పళ్ళ ప్రాధాన్యత తెలియజేశారు. థ్యాంక్ యూ. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.